1000 మంది కారు. మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా బలమైన జనం కారు మీరు, అసలు అన్నిటికీ కారు మీరు, ఎన్నిటి కూడా కారు. నువ్వు భార్యని ప్రేమించిన అనుకో నువ్వు అసలే కావు, నువ్వు భర్తని ప్రేమించిన అనుకో నువ్వు అసలే కావు, నువ్వు పిల్లల్ని ప్రేమించిన అనుకో, బంగారం ప్రేమించిన అనుకో, డబ్బుని ప్రేమించిన అనుకో, తిండిని ప్రేమించిన అనుకో, అసలు జరగనే జరగదు. ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేరదు. అది రోజు జాగ్రత్త పడాలి. నువ్వు నీ తలకాయని కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ తలకాయని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. అందుకొరకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఎప్పుడు నీ తలంపుల్లో ఆయన ఉండాలి, అప్పుడు 1000 మంది అవుతారు. ఎప్పుడు నీ తలంపుల్లో ఆయన ఉండాలి, అప్పుడు బలమైన జనం అవుతారు. ఇది గ్యారంటీ అనమాట. మాట తప్పుడు దేవుడు వస్తారు. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, వారు కడిపి వారి దేవుడని రాసింది ఫిలిప్పీ 3:19. విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి, కొలసి 3:2 రాసి ఉంటుంది. 3లో పైనున్న వాటి మీదనే గాని 4వ వచనం చదవండి. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 5వ వచనం 4-5 చదివితే అర్థమవుతుంది. మనకు జీవమైన క్రీస్తు మనకు ప్రత్యక్షమైనప్పుడు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను చూసిన మీకు శరీరంలో కొన్ని అవయవాలను బట్టి చంపేయాలి, నరికేయాలి. వాటికి మీకు సంబంధం ఉండకూడదు. భూమి మీద మీ అవయవములను అనగా జారత్వం. ఇప్పుడు నేను చెప్పిన కదా, భర్త జారత్వమే. ఇప్పుడు దేవుడు కావాలా, భర్త కావాలి, జారత్వమే. దేవుడు కావాలా, భార్య కావాలి, జారత్వమే. దేవుడు కావాలా, డబ్బు కావాలి, జారత్వమే. దేవుడు కావాలా, డబ్బు కావాలి. ఆ తర్వాత 12 దేనికి వచ్చినావు నువ్వు? ఎడో చూస్తాను, పైన చూస్తాను, మొత్తం మెడక వెళ్ళి వెనకేసాడు. చచ్చిపోయిన గొర్రె వేస్తాడు పక్కనున్న జ్వరం మొత్తం తలకాయ అంతా ఇట్లా వేసిండు. మొత్తం జ్వరం మన ధర, చిన్న జ్వరం.